కండోనేషన్ పడింది. వెళ్ళాలా సార్ ఎగ్జామ్ పోతుంది సార్ ఇచ్చేయండి సార్. అప్పటి నుంచి చూద్దామని ఫోన్ ఎత్తుకుంటే వీడు అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయంటే 2 ఇన్సిడెంట్స్ అయినాయి. గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు కాలేజ్ ఉంది అండ్ ఈరోజు ఒక ల్యాబ్ ఎక్స్టర్నల్ ఉంది. అంతకన్నా ముందు నాకు ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం కండోనేషన్ పడింది. కండోనేషన్ పడింది. ఆ కండోనేషన్ చాలా పెద్ద ప్రాసెస్ అంట. సో వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి సైన్స్ పెట్టించుకొని వాళ్ళనే మాటలు విని తిట్టించుకొని ఫస్ట్ టైం పడింది కండోనేషన్. మా మమ్మీ ఫుల్ వేసుకుంది నన్ను. నిన్న ఇంకా మా కౌన్సిలర్ ఫోన్ చేశాడంటే పటక్కే నాకైతే. సో అయిపోయినాను గైస్. నిజంగా నాకు నీటు అస్సలు పడకూడదు అనుకున్న కండోనేషన్ ప్యాక్ అయింది. అసలు కండోనేషన్ పడిపోయింది. సరే పెళ్ళి లాగ్ షూట్ చేస్తా. నాకు మార్నింగే ఉంది ఎగ్జామ్. బాయ్ మమ్మీ. ఇప్పుడు వెళ్ళాలా? నాకు కండోనేషన్ ఫుల్ భయంగా ఉంది. అండ్ పెద్దగా ఎగ్జామ్ కూడా భయపడట్లేదు నేనైతే, ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి. మా అమ్మ ఈ బ్లాగ్ చూస్తున్న పరిస్థితి ఏంటి, బస్సులో తీయలేను ఎందుకంటే అక్కడ నాకు చాలా ఆకులు ఉంటుంది. ఐ కాంట్. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత తీస్తా. పెద్దగా ఏం ఉండదు కాలేజ్లో కూడా. ఏముంటుంది, ఎగ్జామ్ మార్నింగే కాబట్టి హడావిడిగా సార్ ఎగ్జామ్ పోతుంది సార్ ఇచ్చేయండి సార్ హాల్ టికెట్ అంటే ఆయన భయంతో ఇచ్చేస్తాడు. ఎగ్జామ్ రాసేయచ్చు అంతే. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత తీస్తా. ఫైనలీ హాల్ టికెట్ ఏదో తీసేసుకున్నాం. ఏంది నా బ్లాగ్ కట్ట వస్తున్నారు. ఇప్పుడు టైం 9:50. 11 వరకు ఎగ్జామ్ అంటే నీవి అయిపోయింది. థ్యాంక్స్. నా ఫోన్ పడండి, నేను పడిన ప్రాబ్లం లేదు. సే హాయ్ టు దివి గైస్. అమ్మాయి ఫస్ట్ బ్లాగ్లో కనిపించిన అమ్మాయి. ఎగ్జామ్ ఇప్పుడు జరిగిందంతా రాస్తా నేనైతే. ఇంక్లూడ్ studio.h. మళ్ళా ఏంది మళ్ళా అనిమల్ డాగ్ ఇంక్లూడ్స్ అనిమల్. మళ్ళా అనిమల్ ఏంది? అనిమల్ బాక్స్ ఇవన్నీ కలిపి రాసిస్తారు దేనికి వచ్చినా. సో ఎగ్జామ్కి వెళ్తున్నా నేను, మళ్ళీ వచ్చి రికార్డ్ చేస్తా. ఎందుకంటే సారీ నైట్ తీయడం నేను అసలు మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా అలసిపోయి నిద్రపోయినా. అందుకే ఇంకా స్టార్ట్ అయినా అరౌండ్ 7:30, 8కి రిపోర్టింగ్ అయితే. సో అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీస్తా, ప్లస్ ఎప్పుడైనా చదువుకోవాలి. ఓకే బాయ్. అప్పటి నుంచి నేను చూద్దామని ఫోన్ ఎత్తుకుంటే వీడు వెనకాల ఉండనని చెప్పి ఉండలకు వచ్చి మమ్మీ డ్రైవ్ చేస్తా అంటే అక్కడికి వెళ్ళి కూర్చొని చెప్పిన మధ్యాహ్నం మాత్రం తీసుకురావద్దు మమ్మీ అనేసి. షీరా ఓకే గైస్, రీచ్ అయినా. వీడు చూడు అసలు నిజంగా వీడిని మాత్రం కూల్. ఎగ్జామ్ వెళ్ళి మంచిగా రాయేసి వస్తావు. బాయ్. హే క్యూటీస్, ఇప్పుడే వచ్చినా నేను ఎగ్జామ్ నుంచి. నాకు ఈరోజు అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయంటే 2 ఇన్సిడెంట్స్ అయినాయి. ఒకటి మంచిది ఏంటంటే నా పక్కనోడికి కూడా సేమ్ నా పేపరే వచ్చింది. సో మా కాలేజ్ వాడు, సో నాకు తెలిసినాడు అనమాట. దాని తర్వాత మీరు అర్థం చేసుకోండి. సెకండ్ థింగ్, నాకు ఎంత దూలంటే ఒకటి స్లీపింగ్ మోడ్ ఉంటుంది కదా కంప్యూటర్కి, అది నొక్కేసా నేను. ఆఫ్ అవుతుందా ఆన్ అవుతుందా ఏమవుతుంది అనేసి ఆఫ్ అయిపోయింది. ఇంకా వాళ్ళని పిలిచి అదే ఆఫ్ అయిపోయింది అని చెప్పిన. ఇంకా వాళ్ళు ఆన్ చేసి ఇచ్చినారు. మళ్ళీ నా సీట్ వేరే. సో ఇంకోటి వచ్చేసి నా సీట్ 70, నేను 69లో కూర్చొని నా ఫోటో అది కాదు, నా పేరు అది కాదు అని చెప్పిన. ఇంకా వాళ్ళు నేను 69 కాదమ్మా 70 అంటే ఇంకా 70 కూర్చున్నా. సో బాగానే రాసిన. పాస్ అయిపోతే చాలు, పాస్ అయితే సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు.
చాలన్నమాట. సో అది ఈరోజు జరిగింది. ఈరోజుకి ఎంత క్యూటీస్ మీకు నెక్స్ట్ వీడియో, నా ఫస్ట్ వీడియో చూడకుండా అంటే అది కూడా చూడండి. సో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఫన్ అండ్ ఛాలెంజింగ్ బ్లాగ్.